దేశవ్యాప్తంగా ఎన్నో శివాలయాలు ఉన్నాయి. అన్నిటిలోకి జ్యోతిర్లింగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. శివభక్తులు ముఖ్యంగా కార్తీకంలో ఒక జ్యోతిర్లింగాన్నైనా దర్శించుకుంటే జన్మం తరిస్తుందనుకుంటారు. ఇదంతా సరే కానీ సాధారణంగా శివలింగానికి, జ్యోతిర్లింగానికి ఉన్న తేడా కూడా తెలియక శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరి గొప్ప అనే వాదన మొదలైంది. అది ఇంతకీ తెలియకపోవడంతో పరమేశ్వరుడు పెద్ద జ్యోతిర్లింగం ఆకారంలో అవతరించి ఆ లింగం అది అంతాలను కనుక్కునేవాళ్ళే గొప్పవాళ్ళని చెప్పాడంట. అప్పుడు బ్రహ్మ, విష్ణుమూర్తులు మరోవైపు వెళ్లారు. అయినా ఇద్దరూ అది అంతాలను కనుక్కోలేక వెనక్కి వచ్చేశారు. అయితే బ్రహ్మ మాత్రం తాను తెలుసుకున్నానంటూ అబద్ధం చెబితే, విష్ణుమూర్తి తాను విఫలమైనట్టు ఓటమిని ఒప్పుకున్నాడంట. బ్రహ్మ అబద్ధం చెప్పాడని పరమశివుడు గ్రహించి బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని శపించాడంట. ఇలా వీళ్ళు తగువను తీర్చేందుకు ఏర్పడిన ఆ జ్యోతిర్లింగ కిరణాలు పడిన ప్రదేశంలో జ్యోతిర్లింగ క్షేత్రాలయ్యాయి. ఇవి నిజానికి 64 వరకు ఉన్న వాటిలో 12 మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. అవే ద్వాదశ జ్యోతిర్లింగాలు.